మిగతా అప్డేట్స్ చూస్తే తిరుమల రెండో ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. మలుపు వద్ద వేగంగా వస్తూ డివైడర్ను ఢీకొట్టడంతో వోక్స్ వ్యాగన్ కారు బోల్తా పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులకు గాయాలు కాగా విజిలెన్స్ అధికారులు వారిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు తిరుమల నుంచి. సునీల్, ప్రమాదం చేస్తుంది. ఏదైతే తమిళనాడు నుంచి వచ్చినటువంటి భక్తులు కారులో వేగంగా వస్తూ ఏదైతే లింక్ రోడ్డు సమీపం ఉంటే రెండో ఘాట్ రోడ్లో ఉంటే లింక్ రోడ్డుకి సమీపంలో ఉన్నటువంటి మలుపు వద్ద వేగంగా వస్తూ కంట్రోల్ కాకపోవడంతో ఒక్కసారిగా డివైడర్ ని ఢీకొని ఒక్కసారిగా బోల్తా పడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో చూసుకున్నట్లయితే తరచు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. మొదటి ఘాట్ రోడ్ లో వేగంగా వెళ్తూ డివైడర్లు ఢీకొంటూ పక్కకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే తిరుమల రెండో ఘాట్ రోడ్డు కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి. వేగంగా వెళ్ళేటప్పుడు ఏదైతే మలుపుల వద్ద వాళ్ళకి అంటే పూర్తిగా దాని గురించి సమాచారం నేర్చుకోవడం, పూర్తిగా వాళ్ళకి అవగాహన లేకపోవడమే ఈ ప్రమాదాలకి పెద్ద కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే లోకల్ ట్యాక్సీ వాళ్ళు వెళ్ళినట్లు ఏదైతే బయట నుంచి వచ్చే వాళ్ళు సరైన మలుపుల వద్ద వాళ్ళు వేగం నియంత్రించుకోలేకపోతున్నారు. ఏదైతే తిరుమల ఘాట్ రోడ్ లో ఎక్కడ ఎటువంటి మలుపులు ఉంటాయో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో భక్తులు ఏదైతే బయట నుంచి వచ్చే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఏదైతే మలుపుల వద్ద జాగ్రత్తగా వెళ్ళాలని అధికారులు ఎంత సూచిస్తున్నప్పటికీ ఇక్కడ ప్రయాణికులు బయట నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు చూసుకోవడం అనే పరిస్థితి అవుతుంది. దీనివల్ల ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే అతి వేగంగా కారు అంటే మామూలు స్పీడ్ కంటే అతి వేగంగా కారు రావడం, అక్కడ ఉన్నటువంటి మలుపు చూసుకోలేకపోవడంతో ఒక్కసారిగా ఈ కారు బోల్తా పడిన పరిస్థితి ఉంది. ఆ బోల్తా పడిన సమయంలో కారులో నలుగురు భక్తులు ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తించారు. అక్కడే ఉన్నటువంటి ఏదైతే లింక్ రోడ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గాయపడిన వారిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించవచ్చు. మరోవైపు విజిలెన్స్ అధికారులు ఒకటే కోరుతున్నారు. మరోవైపు మైక్ లో సైతం అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులు జాగ్రత్తగా వెళ్ళాలి. ముఖ్యంగా ఘాట్ రోడ్లలో మలుపులు ఎక్కువగా ఉంటాయి, వేగంగా వెళ్ళొద్దు అని చెప్పేసి అనౌన్స్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే బయట తమిళనాడు, పాండిచేరి, మరోవైపు కర్ణాటక బయట రాష్ట్రాలను చూసేటువంటి భక్తులు వేగంగా ఈ మలుపుల వద్ద కావచ్చు, మరోవైపు ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా వేగంగా వెళ్తూ మలుపులు వేగంగా తిప్పుతున్న పరిస్థితి ఉంది. సుమారు గత నెల రోజుల నుంచి డైలీ ఏదో ఒక ప్రాంతంలో మా డివైడర్ ఢీకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ఏపీకి సంబంధించిన పనులు సామాన్యంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు తోలుతుంటారు కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే అవగాహన లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం, మరోవైపు తిరుమల జిఎస్టీ తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు అయితే ఇటు విజిలెన్స్ అధికారులు ఏదైతే ఇక్కడ వెళ్ళేటువంటి భక్తులకి వాహనాలలో జాగ్రత్త తెచ్చి పంపిస్తున్న పరిస్థితి ఇప్పుడైతే కనపడుతున్నారు. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.